ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మార్కు సువార్త 4వ అధ్యాయము 8వ వచనము. కొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి పెరిగి పైరై 30దంతలుగాను 60దంతలుగాను 100అంతలుగాను ఫలించెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అనగా బైబిల్లో నూతన నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు అనేక మాటలను చెప్పాడు. ఆ మాటలలో ప్రజలకు అర్థమవులాగున ఎన్నో ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానములలో ఒక శ్రేష్టమైన ఉపమానము, ఒక ఆశీర్వాదకరమైన ఉపమానం ఏమిటంటే విత్తువాని ఉపమానము. ఇక్కడ విత్తువాని గురించి, విత్తనము గురించి, నేలను గురించి ప్రభువు ఉపమాన రీతిగా బోధించాడు. ఏమని బోధించాడు, ఏం జరిగిందనే విషయాన్ని ఇదే అధ్యాయం 1వ వచనము నుండి మనము ధ్యానము చేసుకుంటూ విశ్వాసంతో ఆలకిద్దాము. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహుజన సమూహములు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించెను. తన బోధలో వారితో ఇట్లనెను, వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా లేనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి పెరిగి పైరై 30దంతలుగాను 60దంతలుగాను 100అంతలుగాను ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, విత్తనము, విత్తువాడు, నేల చూశాము కదా. విత్తువాడైతే అన్ని చోట్ల సమానంగానే విత్తాడు. కానీ విత్తనము వెళ్ళి ఎక్కడ పడిందో ఆ నేలల్లో వ్యత్యాసాలున్నాయి. ఆ నేలను బట్టి అక్కడ పంట రావడము జరిగింది. ప్రజలకు ఈ ఉపమానము చెప్పి తరువాత దేవుని యొక్క రాజ్య మర్మము ఇది అని ప్రభువు చెప్పాడు. అయితే ఈ విషయం గురించి శిష్యులకి ఇంకా తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. అప్పుడు వారు ఏం చేశారంటే, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, మీరేమి చెప్పినా కూడా ఉపమాన రీతిగా చెప్పుచూ ఉన్నారు, ఎందుకు ఇలాగును చెప్పుచున్నారు అని అడిగినప్పుడు ఆయన అంటాడు, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడింది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు అని ప్రభువు చెబుతాడు. అంతేకాకుండా వారికి ఈ యొక్క పూర్తి అర్థము కూడా చెబుతాడు. ఏ విధంగా అనగా ఇదే అధ్యాయము 14వ వచనము నుండి, విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ పక్కన నుండువారు ఎవరనగా
వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినినను వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు. కాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగుగానే వారు అభ్యంతరపడుదురు. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు. వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారమును, ధన మోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలించువారని చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం విన్నారు కదా. ఈ ఫలించిన ఏ రీతిలో మీరు ఉండాలనుకుంటున్నారు? వాక్యము విత్తినప్పుడు త్రోవ పక్కన మరి ఉండి వాక్యము అపవాది చేత ఎత్తుకొని పోబడేటువంటి వారిగా మీరు ఉన్నారా? లేక వాక్యము విని అంగీకరించినప్పటికీ వాక్యం వలన ఏదైనా, దేవుని వలన ఏదైనా శోధన గాని శ్రమ గాని రాగానే మరి దేవుని నుండి దూరం అయిపోయేటువంటి వారిగా ఉన్నారా? లేక వాక్యం విన్నారు కానీ మీలోనికి అనేక లోక సంబంధమైన విషయాలను రానిచ్చి, ఈ ఐహిక విచారములను రానిచ్చి మీరు ఫలింపు లేనటువంటి వారిగా ఉన్నారా? లేక మంచి నేలన విత్తబడిన విత్తనముగా 100ంతలుగా ఫలించాలనుకుంటున్నారా? ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఫలించాలని కోరుకొని మంచి హృదయం కలిగి ఉంటే ప్రభువు తప్పకుండా ఒకరిని 30దంతలుగా, ఒకరిని 60దంతలుగా, ఒకరిని 100ంతలుగా ఫలింపు చేయుటకు ఆయన చాలిన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఫలించాలని కోరుకోండి, ఫలించు రీతిగా ప్రభువుని వేడుకోండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి, వాక్యం విన్నాం ప్రభువా. అయ్యా, ఒకరైతే 100ంతలు ఫలించారు, ఒకరైతే 60ంతలు ఫలించారు, ఒకరైతే 30ంతలు ఫలించారు. కానీ కొందరు ఏ ఫలము లేకుండా ఉన్నారు ప్రభువా. ఈ వాక్యం విన్న బిడ్డల్లో ఏ ఫలము లేని వారిగా మాత్రం ఉండకూడదు నాయన. తండ్రి, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని తప్పకుండా ఏదో ఒక ఫలముతో ఫలింపజేసి వారిని ఫలములు కలిగిన బిడ్డలుగా ఉంచమని, పరలోకపు ఫలాలతో నింపి నాయన ఇహమందు పరమందు ప్రతి అవసరము తీర్చి నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామములో ప్రార్థన చేయుచు విశ్వసిస్తున్నాము తండ్రి. ఆమేన్.